నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇటువంటి ఆపదలు, ప్రమాదాలు జరగడం హృదయాన్ని కలిచివేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఒక్కసారి నూతన సంవత్సరంలోకి వచ్చాం. పండగ వేళ మనం అందరం కూడా మన బాధ్యతను గుర్తెరిగి ముందుకెళ్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా డ్రోన్స్ ద్వారా కూడా ఇవి ఇప్పుడు మేము తీసింది సీసీ ఫుటేజ్, వీడియో సీసీ ఫుటేజ్ ద్వారా అస్త్రం అనే యాప్ మీకు అందరికీ తెలుసు. అస్త్రం టీమ్ చేసిన ఒక ఇంటర్వెన్షన్ ఇది. ఇదే కాకుండా ఫ్యూచర్లో ట్రిపుల్ రైడింగ్ ఇవన్నీ కూడా కొంత దీని మీద అవగాహన పెంచి ఎటువంటి పరిస్థితుల్లో 2025 సంవత్సరంలో తగ్గించాలనే కార్యక్రమంలో ఉన్నాం. ముఖ్యంగా ప్రమాదాల్లో మరణం అనేది ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి అందరు కూడా హెల్మెట్స్ ధరించాలని కోరుకుంటూ ఈరోజు మన పాత్రికేయ మిత్రులకి కొందరు డోనార్స్ ఈరోజు ముందుకొచ్చి వారికి కూడా హెల్మెట్స్ అనేది పంపిణీ చేయడం చాలా సంతోషం. చాలామందికి ఇంకా రాలేదు. ఇక్కడ రాని వాళ్ళు కూడా తర్వాత అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ని సంప్రదించి కొన్ని హెల్మెట్స్ తీసుకోవచ్చు రాని మిత్రులు కూడా. అయితే మీరు హెల్మెట్ ఇచ్చాం కాబట్టి ఇంకా రేపటి నుంచి మీరు కూడా అతీతం కాదు. ఖచ్చితంగా ధరించకపోతే చలాన్స్ అనేది మీడియా మిత్రులకు ఖచ్చితంగా వేయాల్సిన పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మీరు గమనించగలరు. ఎందుకంటే పోలీస్ యాక్ట్ ఆల్రెడీ చెప్పాం. పోలీస్ యాక్ట్లో ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే, ముఖ్యంగా యూనిఫామ్ ఉండి హెల్మెట్ లేకపోతే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తానని చెప్పడం జరిగింది. చాలా వరకు ఇంతవరకు నేను కూడా చూస్తున్నాను, ఎవరైనా పోలీస్ కానిస్టేబుల్ యూనిఫామ్లో ఉండి హెల్మెట్ పెట్టుకోకపోతే ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని నేను చూస్తున్నాను. మీరు కూడా మిత్రులు అటువంటి ఎవరైనా ఉంటే ఒక ఫోటో తీసి నాకు పంపిస్తే ఖచ్చితంగా నేను సస్పెండ్ చేస్తాను. ఎందుకంటే మేము అంత భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాం కాబట్టి మా వైపు నుంచి తప్పులు జరగకూడదనే ఉద్దేశంతోనే మేము ముందుకు పోతున్నాము. తర్వాత ఈరోజు ఇంకా రెండో విషయం, ముఖ్యంగా ఈ డోనార్స్ నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మన సత్యనారాయణ గారు, జైన్ గారు, జైన్ షా, సత్యనారాయణ గారి ఇద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి దాతలు సమాజంలో ఉన్నంత వరకు మన ప్రజా జీవితం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు చూశారు, ఈ మధ్యన ఒక 24 డ్రోన్స్ డోనార్స్ ఇవ్వడం జరిగింది. సో పోలీసింగ్లోనే ఒక వినూత్నమైన సంస్కరణతో ముందుకెళ్ళాం. ఈరోజు